హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఇంకో వీడియో తీసుకొచ్చాను. ఏంటంటే వేడివేడిగా చికెన్ పకోడీ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. చూసేసి ఇంట్లో చేసేసుకొని ఎమ్మీగా తినేసేయండి. మనం ఇంట్లో ఎంత సింపుల్గా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం బయట 50 రూపాయలకి 100 రూపాయలకి కొనుక్కుంటే ఓన్లీ 6 పీసెస్ అట్లా తక్కువ క్వాంటిటీ వస్తుంది. అదే మన ఇంట్లో మనం చేసుకుంటే కడుపు నిండా తినొచ్చు అనమాట. ఒకసారి నేను చేసే ప్రాసెస్ జాగ్రత్తగా చూసి చేసుకోండి. చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి. ట్రై చేసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. అంతకంటే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్. ముందు చిన్న చికెన్ పీసెస్ తీసుకున్నాం. ఆయిల్, పసుపు, కారం, రా సాల్ట్, పచ్చిమిర్చి, కర్రీ లీవ్స్, గరం మసాలా, ధనియాల పౌడర్, చికెన్ పౌడర్, లెమన్, కార్న్ఫ్లవర్ అంటే మొక్కజొన్న పిండి అండ్ ఫుడ్ కలర్ అన్నమాట. ముందుగా మనము చిన్నగా పీస్ కట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని వాటిని ఇప్పుడు చికెన్లో మనం ఇలా ఇవి వేసుకొని చేయండి. చూడండి, పచ్చిమిర్చి ఒక 3-4, గరం మసాలా ఒక టీ స్పూను అండ్ కారం అనేది స్పైసీని బట్టి, మీరు స్పైసీగా తింటే స్పైసీగా, లేదు అంటే నార్మల్గా వేసుకోండి. చిన్నపిల్లలకు తినాలి అనుకోండి కారం అనేది కొంచెం క్వాంటిటీ తగ్గించుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ధనియాల పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ పౌడర్లు అనేది చాలా కన్ఫ్యూజ్గా ఉండిద్ది. నేనైతే చాలా కన్ఫ్యూజ్గా ఇదవుతాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 2 వేసుకోవాలి. నేను కేజీకి చేసుకుంటున్నాను. కర్రీ లీవ్స్ ఎక్కువ వేసుకుంటే మంచిది, ఎందుకంటే ఆయిల్ ఫ్రై అయినప్పుడు చాలా అంటే చాలా మంచిగా ఉంటాయి. నెక్స్ట్ ఆయిల్ అనేది జస్ట్ 2 స్పూన్స్ వేసుకొని పుదీనా వేసేసుకొని జస్ట్ దాన్ని మొత్తాన్ని ఒక్కసారి కలిపేస్తాం. మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయారు, సాల్ట్ అనేది కూడా వేసేయాలన్నమాట. అండ్ లెమన్ అనేది ఒక లెమన్ మొత్తం తీసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేసి ఒక్కసారి కలిపేస్తాను. చూడండి, ఇలా కలిపేసిన తర్వాత 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసి మూత పెట్టేసామంటే ఆ మసాలా అనేది మొత్తం ముక్కలకి పట్టేస్తుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. చూడండి, అసలు కలిపేసిన తర్వాత ఎంత బాగుందో చూడడానికి. ఆ ఫ్లేవరే మంచి స్మెల్ కొట్టేస్తుంది అనమాట. నేను కలిపేస్తుంటే అసలు నాకు వంట అనేదే రాదు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నాకు వంట నేర్చుకున్నాను, చిన్నగా కుక్ చేయడము. నెక్స్ట్ ఏంటంటే ఎగ్ అనేది నేను మర్చిపోయాను. సో ఎగ్ వేసాను. ఎగ్ తర్వాత ఫుడ్ కలరు, నెక్స్ట్ కార్న్ఫ్లవర్ వేసాను అనమాట. అది 2 స్పూన్స్ వేసాను. కేజీకి వచ్చేసి 2 స్పూన్స్ వేసాను అనమాట. మీరు అలాగే వేయండి ఫ్రెండ్స్. కార్న్ఫ్లవర్ అనేది మంచిదే వేయడానికి. అది లేని వాళ్ళు ఏం చేస్తారంటే బియ్యం పిండి, శనగపిండి వేసి కూడా చేసుకోవచ్చు. ఈజీగా, చాలా అంటే చాలా ఈజీగా అవుతుంది. కాకపోతే ఫ్రిడ్జ్లో అనేది పెట్టాలి. నెక్స్ట్ ఏంటంటే 2 అవర్స్ తర్వాత తీసిన తర్వాత మైదా పిండి కలర్స్ వేశారు కదా, అదొక మినిమం 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ ఉంచాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా ఫ్రై చేసుకోవడమే. అది బయటకు తీసేసి చూసారా, ఈ విధంగా ఆయిల్ అనేది వేసుకోవాలి. చూడండి, ఆయిల్ కాగిందని ఒక ముక్క వేసాను. కాగిందని ఇంకా చికెన్ పీసెస్ చిన్నగా వేసాను అనమాట. చాలా అంటే చాలా మంచిగా వచ్చినాయి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఫస్ట్ టైం చేయడం చికెన్ పకోడీ అనేది. చూడండి ఎలా వచ్చిందో కూడా మీకు వీడియో చూపిస్తాను. కరివేపాకు కూడా ఇంకా దాంతోపాటే వేసుకోవడమే అనమాట. వేసేసుకోండి. ఫైనల్ లుక్ చూసేయండి ఫ్రెండ్స్. వేడి చికెన్ పకోడీ చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.
నా వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఈ ఒంగోలు పాపను ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్.